అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది బతుకమ్మ. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో, ఆడపడుచుల ఆటపాటలతో కలకలలాడుతూ ఉంటుంది. బతుకమ్మను గునుగు, తంగేడు, జిల్లేడు, బంతిపూలతో అలంకరిస్తారు. గునుగు పువ్వు పాము కాటుకు గొప్ప విరుగుడు. తంగేడు పువ్వు మధుమేహానికి, మూత్ర సంబంధిత వ్యాధులకు, కీళ్ళ వ్యాధులకు అద్భుతమైన ఔషధం. ఇక జిల్లేడు జీర్ణ వ్యవస్థకు, చర్మ వ్యాధులకు, గుండె జబ్బులకు మంచి ఔషధం. మరి బంతిపూలు కండరాల నొప్పులకు, కంటి జబ్బులకు, కీటకాల కాటుకు మంచి ఔషధం. ఇలా రంగురంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుకొని బతుకమ్మను చివరకు చెరువులలో లేదా నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో విధంగా బతుకమ్మను తయారు చేస్తారు. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకు అంటారు అంటే, బతుకమ్మను అందంగా పేర్చడం ఒక కళ. పూల కాడలను సమానంగా ఉండేలా కత్తిరిస్తూ బతుకమ్మను పేరుస్తారు. కొంతమంది కాడలను నోటితో తుంచి బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి బతుకమ్మ అంటారు. ఇంకను ఒకరోజు ముందే సేకరించి తెచ్చిన పూలతో బతుకమ్మను పేరుస్తారు. అంటే పూలను ఒకరోజు నిద్ర చేసిన తరువాత వాడుతారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. అలాగే మొదటి రోజైన బతుకమ్మ పెత్ర అమావాస్య రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయాన్నే పెద్దల ఆత్మకు శాంతి కలగాలని రకరకాల వంటలు చేసి తర్పణాలు ఇస్తారు. భోజనాలు అయ్యాక అంటే ఎంగిలి పడ్డాక బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఇలా కూడా ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. సప్పిడి పప్పు, బెల్లము, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లము, పాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగో రోజు బతుకమ్మను నాను బియ్యం బతుకమ్మ అని, సింధూర తదియ గౌరి అని కూడా పిలుస్తారు. మరి ఈ నాలుగో రోజున నానబెట్టిన బియ్యము, పాలు, బెల్లము నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు అట్లు, దోశలు పోసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు. దీనినే లలిత పంచమి అని కూడా పిలుస్తారు. ఈరోజు బతుకమ్మను చేయరు, నైవేద్యం కూడా పెట్టరు. కానీ మహిళలు యథావిధిగా బతుకమ్మ ఆడుతారు. ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. దుర్గా షష్ఠి అని కూడా పిలుస్తారు. బియ్యపిండి అయిన సకినాల పిండితో వేపకాయలు చేసి నూనెలో వేయించి నైవేద్యంగా పెడతారు. ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. దీనినే దుర్గా సప్తమి, మహాసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం లాంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. ఇది ఆఖరి బతుకమ్మ. ఈ రోజున చింతపండుతో చేసిన పులిహోర, పెరుగన్నము, కొబ్బరి అన్నము, నువ్వుల అన్నము నైవేద్యంగా సమర్పిస్తారు. మరి సద్దుల బతుకమ్మ అంటే పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఆడి పాడి అన్నింటినీ నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆఖరి బతుకమ్మ రోజున ఇంటిలో మగవారు, పిల్లలు, పెద్దలు అంతా కూడా మహిళలకు పూలను సేకరించడంలో, బతుకమ్మను పేర్చడంలో సాయం చేస్తారు. ఇంటిల్లిపాది ఆనందంగా కలిసి తయారు చేసే ఈ సద్దుల బతుకమ్మ ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. 9 రోజులు బతుకమ్మను పేర్చి అమ్మవారిగా భావించి పూజలు చేసి ఇంటి వాకిట్లో బతుకమ్మను పెట్టి ఇంటిల్లిపాది బతుకమ్మ ఆడి పాడి తరువాత మహిళలు వీధిలో ఉన్న వారితో బతుకమ్మను కలిసి ఆడి పాడుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి స్నేహాలు, అభిమానాలు పెరుగుతాయి. చివరగా ఊరి చివరన ఉన్న చెరువులలో కానీ నదీ ప్రవాహంలో కానీ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాత తమ వెంట తెచ్చుకున్న నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఇలా ఈ పూల పండుగ ఎంగిలి బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే పండుగ మొదటి రోజున మహిళలు అడవుల నుంచి తెచ్చిన మట్టితో గౌరమ్మను చేస్తారు.
ఆ మట్టిలో ఎవరి కాలి అడుగు పడదని నమ్మకం. అంత పవిత్రంగా గౌరమ్మను చేయాలని అర్థం. దీనినే బొడ్డెమ్మ అని పిలుస్తారు. ఈ బొడ్డెమ్మకు 9 రోజులు పూజలు చేసి 9వ రోజున బతుకమ్మతో పాటు బొడ్డెమ్మను కూడా నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మ పండుగ మనుషుల మధ్య ఆత్మీయతను పెంచుతాయి, మట్టికి నీటికి మధ్య అనుబంధాన్ని తెలియచేస్తాయి. బతుకమ్మ తెలంగాణ ఉనికి, బతుకమ్మ తెలంగాణ సౌభాగ్యం. అటు ప్రకృతికి ఇటు మానవాళికి మధ్య సమతుల్యతను తెచ్చిపెట్టేదే ఈ బతుకమ్మ. అందరూ బతుకమ్మ పండుగను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా 9 రోజుల పాటు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఆనందాలతో 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.